భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీ. భారత్కు షాక్ ఇచ్చేలా జెలెన్స్కీ ఈ కామెంట్స్ చేశారు. డైరెక్ట్గా కూడా భారత్ పేరును తెర మీదకు తెచ్చి కూడా ఆయన ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. భారత్పై తారిఫ్స్ అంశం ఎంత దుమారం రేపుతుందో తెలుసు. అలాంటి అంశం మీద ఆయన స్పందించారు. భారత్కి ఇలాంటి తారిఫ్స్ వేయటం సరైనదే అంటూ కూడా భారత్ లాంటి కంట్రీస్కి ఇలాంటి తారిఫ్ వేయటం సరైనదే అని జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ మంచి నిర్ణయం తీసుకుంటారంటూ ఆయన కితాబిచ్చారు. రష్యాతో బిజినెస్ చేసే దేశాలపై ఇలానే తారిఫ్స్ వేయాలి అంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. జెలెన్స్కీ కామెంట్స్పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాకి వెన్నుపోటు పొడిచేలా జెలెన్స్కీ కామెంట్స్ ఉన్నాయంటూ కూడా అర్థమవుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే ఇటు యుద్ధాన్ని ఆపుతున్న ఇండియానే టార్గెట్ చేస్తూ కూడా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ట్రంప్ మాటే జెలెన్స్కీ నుంచి వచ్చిందంటూ కూడా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మనం చూసాము, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ ఒక శాంతి దూతలా వ్యవహరించేందుకు ప్రయత్నించినప్పుడు ఇటు జెలెన్స్కీ కానీ అటు పుతిన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఆయన మాట వినలేదు. ఆయన మాట వినకుండా నిన్ననే కాల్పులు జరుపుకుంటారు. రష్యా వచ్చి ఉక్రెయిన్ మీద 800కు పైగా డ్రోన్లతోనూ మిసైళ్లతోనూ విరుచుకుపడింది. అక్కడ క్యాబినెట్ భవనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది. అలాంటి రష్యా మరొక వైపు ఏంటంటే రష్యా మీద ఉక్రెయిన్ దానికన్నా ముందరే దాడి చేసింది. రష్యా ఆయిల్ పైప్ లైన్ల మీద ఉక్రెయిన్ దాడి చేసింది. ఇలా ట్రంప్ మాట ఇటు జెలెన్స్కీ వినలేదు, పుతిన్ వినలేదు. ఇప్పుడు అదే ట్రంప్ మాటల్ని వకాతా పుచ్చుకుంటూ, మరి ట్రంప్ మీద అంత అభిమానం ఉంటే జెలెన్స్కీ ట్రంప్ మాటలు విని ఉండాల్సింది కదా. ఎందుకు రష్యా ఆయిల్ లైన్ల మీద ఎందుకు దాడి చేసింది, ఆయిల్ పైప్ లైన్ల మీద ఎందుకు దాడి చేసింది? మరి ట్రంప్ మాటకి కనీసం గౌరవం ఇవ్వలేదు. అలాంటిది ట్రంప్ వేసిన తారీఫ్లు, భారత్ మీద వేసిన తారీఫ్లకు ఆయన కితాబిచ్చారు. బాగా చేశారు ట్రంప్, భారత్ మీద ఇలాంటి చర్యలే తీసుకోవాలి, ఈ విధంగా చేస్తేనే భారత్కు కరెక్ట్ అన్నట్లుగా కూడా జెలెన్స్కీ చెప్పారు. ఇక్కడ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఏమో ట్రంప్ వాళ్ళకి యుద్ధాన్ని ఆపాలని శాంతి చర్చలనేమో పక్కన పెట్టాడు జెలెన్స్కీ. ట్రంప్ ఏదైతే ఇప్పుడు మిగిలిన దేశాలను ఆర్థికంగా భయపెడుతూ మీరు నాకు లొంగిపోవాలి అని చెప్పి కూడా ఆర్థికంగా బలమైన దేశాలను, ఆర్థికమైన ఏషియన్ కంట్రీస్ని, ఆర్థికంగా ఏషియాలో బలంగా ఉన్న కంట్రీస్ని లొంగ తీసుకునేందుకు భారత్ మీద కానీ చైనా మీద కానీ తారీఫ్లు వర్షం కురిపించారు. అలాంటిది ఇప్పుడు ఇలా చేస్తున్నంటే ఏదైతే వాళ్ళిద్దరి మధ్య మంచి చెప్పారో దాన్ని మాత్రం జెలెన్స్కీ పట్టుకోలేదు. కానీ ఇటు భారత్ మీద తాను ఇండైరెక్ట్గా కొనసాగిస్తున్న యుద్ధం, ఆర్థిక యుద్ధం ఏదైతే ఉందో దాన్ని మాత్రం జెలెన్స్కీ అని కితాబిచ్చారు. మరోవైపు చూస్తే భారత్ ఏమో ఎప్పుడు కూడా శాంతి కాముక దేశంలో ఉండి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆగాలంటూ కూడా ఎప్పుడు భారత్ కృషి చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలో భారత్ ఎటువైపు స్టాండ్ తీసుకోలేదు. ఉక్రెయిన్ వైపు స్టాండ్ తీసుకోలేదు, ఇటు రష్యా వైపు స్టాండ్ తీసుకోలేదు. జెలెన్స్కీ మొదట్లో చాలా దేశాల సపోర్ట్ కోరారు, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి కోరటం జరిగింది. కానీ మనకి రష్యాతో ఉన్న సంబంధాల దృష్ట్యా కానీ వీటన్నిటి దృష్ట్యా కానీ మనం ఏ స్టాండు తీసుకోలేదు. కాకపోతే మనం ఫస్ట్ నుంచి చెప్తుంది, యుద్ధంతో ఏది కూడా సాధ్యం కాదు. శాంతి చర్చల ద్వారానే ఏదైనా కానీ పరిష్కారం అవుతుంది. ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకొని ఒక శాంతి చర్చలకు రావాలని భారత్ ఈ విషయంలో మొదటి నుంచి కూడా చెబుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు ట్రంప్ మాటల్ని పట్టుకొని భారత్ని స్వయంగా కూడా తానే తెర మీదకు తెచ్చి భారత్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే దీన్ని క్లియర్గా కూడా అందరూ చెప్తుంది ఏంటో తెలుసా, ఇది ట్రంపే చేయిస్తున్న చర్యగా చెప్తున్నారు. జెలెన్స్కీ చేత ట్రంపే చేయిస్తున్నారు. ఎందుకంటే అమెరికానే ఉక్రెయిన్కి ఇప్పుడు యుద్ధ సామాగ్రిని పంపిణీ చేస్తూ ఉంది. అలాంటి సమయంలో ట్రంప్ మాటలు జెలెన్స్కీ విని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ట్రంపే ఈ విధంగా చేపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చర్యలతో కూడా భారత్, చైనా, రష్యా ఈ 3 బలమైన దేశాలు కూడా ఒక దగ్గరికి వచ్చి ఇంకా సత్సంబంధాలు అనేవి పెరుగుతున్నాయి. ఇలాంటి ఒక వాతావరణాన్ని తట్టుకోలేక మనం చూస్తూ ఉన్నాం. సరే, చైనా ఉంది, రష్యా ఉంది, ఈ దేశాలన్నీ ఉన్నా కానీ ఎప్పటి నుంచో మన స్నేహితులంగా ఉన్నాం కాబట్టి అమెరికా కానీ భారత్ కానీ ఎప్పటి నుంచో గతంలో నుంచి చూస్తే అమెరికా భారత్ టర్మ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ టర్మ్స్ దెబ్బతినేసరికి భారత్ క్షమాపణ చెప్పడానికి కొన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పి అక్కడ వారు మాట్లాడతారు. అక్కడ క్యాబినెట్లో ఉన్నటువంటి వారు కానీ మాట్లాడుతూ ఉంటారు. భారతే కొన్ని రోజులకి క్షమాపణలు చెప్తుందని చెప్పి అక్కడ వ్యక్తి మాట్లాడటం జరిగింది.
ఒకవైపు ఏమో మేము మీరు ఫ్రెండ్సే అంటారు, మరొక వైపు ఏమో భారత్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనం సఖ్యంగానే ఉన్నాము, ఒకే తారీఫ్లు విధించారు, దానికి తగ్గట్టుగా మనం ఎటువంటి చర్యలు, మనకి ఆర్థికంగా నష్టం రాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో మనం అటువంటి చర్యలను చేపడుతూ ఉన్నాం. అంతేగాని ఎప్పుడు విక్టిమ్గా మిగిలిపోలేదు కదా భారత్. అమెరికా చేతిలో విక్టిమ్గా మిగిలిపోవాలా? మనకంటూ ప్రణాళికలు లేవా? మనకంటూ కూడా శక్తి సామర్థ్యాలు లేవా? అదేవిధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇది అస్సలు నచ్చట్లేదు. ఏ విధంగా కూడా భారత్ లొంగట్లేదు. కాబట్టి ఇంకా జెలెన్స్కీ ఇప్పుడు ఒక ఆయుధంగా మారారా ట్రంప్ చేతిలో? ఇప్పుడు ఇవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జెలెన్స్కీ మరి ఎప్పటి నుంచో రష్యా దగ్గర నుంచి ఎప్పటి నుంచో మనం కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది ఇప్పుడు దాకా కూడా జెలెన్స్కీ ఈ విషయాన్ని తెర మీదకైతే ఎప్పుడు తీసుకొని రాలేదు. ఇప్పుడే సడన్గా జెలెన్స్కీ ఎందుకు ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొని వచ్చి ఇలాంటి దేశాలకు అదే విధంగా జరగాలి, తారీఫ్లు ఇదే విధంగా వెయ్యాలి అంటూ కూడా ఎందుకు మాట్లాడారు? అంటే ఇది కావాలనే ట్రంప్ చేపిస్తున్న చర్య. ఇప్పుడు ఇదే విమర్శలు వెలువెత్తుతున్నాయి, ఇవే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జెలెన్స్కీ ట్రంప్ చేతిలో పావుగా మారారా? ఇది భారత్కి పొడుస్తున్న వెన్నుపోట. ట్రంప్ జెలెన్స్కీ కలిసి భారత్కి పొడుస్తున్న వెన్నుపోట. జెలెన్స్కీ వెన్నుపోటులానే దీన్ని చూడాలా? ఈ విధమైన వ్యాఖ్యలు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీ చేయటం ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రపంచ దేశాలకు? ఒకవైపు యుద్ధం కొనసాగుతూ ఉంది అక్కడ. ఉక్రెయిన్లో పరిస్థితులు బాగాలేదు. అది చిన్న కంట్రీ అయినప్పటికీ కూడా ఇప్పుడు దీనివల్ల మొత్తం కూడా నాశనం అయిపోతుంది ఉక్రెయిన్లో. అయినప్పటికీ కూడా ఉక్రెయిన్ నుంచి మనం సత్సంబంధాలే ఆశించాము, అదే దిశగా ఉన్నాము. అందుకే ఈ యుద్ధంలో ఎటువైపు కూడా మన స్టాండ్ తీసుకోలేదు ఈ యుద్ధంలో. తారీఫ్లు అలాంటిది ఇప్పుడు భారత్ మీద తారీఫ్లు సరైందని జెలెన్స్కీ చెప్పటం, ఇది డెఫినెట్గా కూడా ఇప్పుడు రష్యా ఆల్రెడీ కూడా అగైనెస్ట్. చైనా ఇలాంటి దేశాలు కూడా, అంటే ఇలాంటి దేశాలు భారత్ లాంటి దేశాలు అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే డైరెక్ట్గా కూడా చైనాని మెన్షన్ చేయలేక భారత్ లాంటి దేశాలు అంటే చైనా కూడా ఇలాంటి దేశాలకు ఇలాంటి తారీఫ్లు. ఎందుకంటే ట్రంప్ తారీఫ్ మన మీదే కాదు చైనా మీద కూడా వేశారు. ఇలాంటి దేశాలకు తారీఫ్లు సరైనవే అంటే ఇప్పుడు ఈ దేశాలన్నింటినీ, భారత్ని, చైనాని, ఇలాంటి దేశాలన్నింటినీ కూడా జెలెన్స్కీ మాట్లాడినట్లు చూడాలా? ఒకవేళ అదే కనుక నిజమైతే ఇప్పుడు చైనా ఆయన కొత్త శత్రువులను కొని తెచ్చుకున్నట్లు కాదా? ఉక్రెయిన్ రష్యా ఒక్కటే సరిపోదా? కొత్త శత్రువులను తెచ్చుకోవాలా? అంటే ట్రంప్ ఇచ్చే ఆయుధాల కోసం ఎంతకైనా దిగజారుతారా జెలెన్స్కీ? ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారా భారత్ మీద? భారత్కి ఈ విధంగా వెన్నుపోటు పొడుస్తారా? స్నేహహస్తం చాచేటువంటి ఒక దేశానికి ఈ విధమైన వెన్నుపోటు సరైనదేనా? మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. అయితే ట్రంప్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కితాబిచ్చిన స్టేట్మెంట్ మీకే విధంగా అనిపించిందో కూడా యూటీవీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇటువంటి దేశాలతో రష్యాతో బిజినెస్ చేసే దేశాలపై టారిఫ్స్ వేయాలి. అంటే రష్యాతో బిజినెస్ చేసే దేశాలన్నిటికీ టారిఫ్స్ వేసే హక్కు ట్రంప్కి ఈయన ఇస్తున్నారా? అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి అవసరాలను బట్టి కానీ, ఆయా దేశాల్లో ఉన్నటువంటి నిబంధనలు వీటన్నిటిని బట్టి కానీ ఏ దేశంతో బిజినెస్ చేయాలి, ఈ ఫ్రీడమ్ అనేది ప్రతి దేశానికి ఉంటుంది. అలాంటిది జెలెన్స్కీ ఏ విధంగా డిసైడ్ చేయగలరు? ఆల్రెడీ దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. దేశాన్ని కాపాడుకోవటానికి ఆయన 24 hours సరిపోతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి కామెంట్స్ అవసరమా? మీరేమంటారు ఈ కామెంట్స్ మీద? రష్యాతో బిజినెస్ చేసే దేశాల మీద ఇలానే తారీఫ్స్ వేయాలంట మన జెలెన్స్కీ చెప్తూ ఉన్నారు. జెలెన్స్కీ కామెంట్స్ మీద ప్రతి భారతీయ పౌరుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా అది అంటే అదొక ఏంటంటారు రియల్ అయ్యి నిజమైతే దాన్ని సపోర్ట్ చేసిన ఒక మీనింగ్ ఉంది. ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు రష్యా స్పందించింది, చైనా కానీ ఇలా ముక్త కంఠంతోనైతే ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా స్పందిస్తూనే ఉన్నారు. భారత్ మీద ఈ విధమైన చర్య కరెక్ట్ కాదని చెప్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాయి. అలాంటిది జెలెన్స్కీ ఇప్పుడు తెర మీదకి వచ్చి ఈ విధమైన కామెంట్స్ చేయటం ఇండియాకు వెన్నుపోటు పొడిచేయాలనే ఉంది. ఇది ఇండియాకి వెన్నుపోటు పొడిచిన చర్య అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ట్రంప్కి ఎవరు తోడు వెళ్ళట్లేదు. ఇప్పుడు తారీఫ్స్ భారత్ మీద వేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ను చూసే నవ్వుతున్నారు, ట్రంప్ను చూసే అంటూ ఉన్నారు. ఇంకా ట్రంప్కి ఎవరు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. ఎలకకు పిల్లి సాక్ష్యం అన్నట్లు ఇప్పుడు జెలెన్స్కీ తోడయ్యారు. అలానే చూడాలి ఈ అంశాన్ని. No, I think the idea to put tariffs on the countries who continue make deals with Russia, I think this is right idea. No, I think the idea to put tariffs on the countries who continue make deals with Russia, I think this is
right idea.